నమస్కారం. నేటి ప్రధాన వార్తలతో మీ ముందుకు వస్తుంది మీ న్యూస్ 9 టీవీ తెలుగు. ధర్మ ఏవో హతో హంతి, ధర్మో రక్షితి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఈ నినాదాన్ని గుండెల్లో నింపుకొని సేవే లక్ష్యంగా, భద్రతే ధ్యేయంగా, భారత సంస్కృతే ప్రాణంగా ముందుకు సాగుతున్న వీర హనుమంతుడి వారసులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు భాగ్యనగర గడ్డపై గౌలిగూడలోని వివేక్ వర్ధిని కళాశాల ప్రాంగణంలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమవుతుంది. విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ బజరంగ్ దళ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాంతీయ స్థాయి కబడ్డీ పోటీలకు విచ్చేసిన అతిథులకు, క్రీడాకారులకు మరియు హిందూ బంధువులకు ఘన స్వాగతం. మిత్రులారా, బజరంగ్ దళ్ అంటే కేవలం ఒక పేరు కాదు, అది ఒక ఆవేశం, అన్యాయంపై ఎక్కుపెట్టిన అస్త్రం. సేవ, భద్రత, సంస్కృతి అనే 3 సూత్రాల మీద ఈ సంస్థ పునాదులు పడ్డాయి. ఆపదలో ఉన్న వారికి సేవ అందించడం, సమాజానికి భద్రత కల్పించడం, మన సనాతన ధర్మ సంస్కృతిని కాపాడడం మన బాధ్యత. నిజం చెప్పారు. ఈ రోజు మనం నిర్వహించుకుంటున్న ఈ కబడ్డీ పోటీలు కూడా ఆ సంస్కృతిలో భాగమే. కబడ్డీ అనేది కేవలం ఆట కాదు, ఇది మన మట్టి వాసన, మన దేశీయుల ఖండబలం, బుద్ధి బలాల కలయిక. క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణను, ఐక్యతను పెంపొందించడమే ఈ పోటీల యొక్క ముఖ్య ఉద్దేశం. 2026 సంవత్సరం తెలంగాణ చరిత్రలో ఈ ప్రాంతీయ స్థాయి కబడ్డీ పోటీలు ఒక మైలురాయిగా నిలిచిపోతాయి. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు భాగ్యనగర్లో జరుగుతాయి. ఈ మొత్తం 36 జిల్లాలకు కానీ 18 జిల్లాల నుంచి, జిల్లాల్లో ప్రఖండ స్థాయి అంటే మండల స్థాయి నుంచి అక్కడ అయిపోయిన వాళ్ళకి, జిల్లా స్థాయిలో విన్నర్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయి. ఈ పోటీల ఉద్దేశం ఏంటంటే జనవరి 12 స్వామి వివేకానంద జయంతి నుంచి జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వరకు ఈ పోటీలు నిర్వహించాలని, యువకుల్లో స్వామి వివేకానంద స్ఫూర్తి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపిన మార్గం వాళ్ళలో నింపాలనే ఉద్దేశంతో ఈ పోటీలు, ఈ ఇద్దరు మహనీయుల యొక్క ఆదర్శాలు తీసుకునే పోటీలు. వివేకానందుని స్ఫూర్తి దేశం కోసం, ఆయన ధర్మం కోసం ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మాన్ని చాటిన వ్యక్తి వివేకానందుడు. కాబట్టి ప్రతి యువకుల్లో కూడా ధర్మం పట్ల శ్రద్ధ, దేశం పట్ల భక్తి నింపుతూ, అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపిన మార్గం ఏదైతే ఉందో, స్వాతంత్రం కోసం తన త్యాగం చేసి ప్రతి యువకులు కూడా నాకు మీ యొక్క రక్తాన్ని దానం చేయండి, మీకు స్వాతంత్రాన్ని మీకు ఇస్తాను అనే ఏ విధంగా ఆయన స్ఫూర్తి గురించి యువకులందరినీ కూడా ఒక ఆజాద్ హిందూ ఫోర్స్ నిర్మాణం చేశారు. అదే స్ఫూర్తితో యువకులని దేశభక్తిని నింపాలని బజరంగ్ దళ్ ఆ విధంగా యువకులకి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యువకులందరూ కూడా గ్రామ గ్రామం నుంచి చాలా సుమారుగా 300 పైన టీములు జిల్లాల్లో జరిగినాయి. ఇప్పుడు ఇంచుమించు 23 టీములు ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు. ఈరోజు సాయంత్రం ఈ పోటీలు ముగిస్తాయి. విన్నర్ ఎవరా అనేది సాయంకాలం. అందరికీ జై శ్రీరామ్. మన ఈ 11 రోజుల నుంచి ఏదైతే గ్రామ స్థాయి నుండి అంటే ప్రఖండ స్థాయి, ఖండ స్థాయి నుంచి ఈ కబడ్డీ పోటీలు మన బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. సో ఆ 23 లోపల ఏదైతే టీమ్స్ ఆడాయో ఆ టీం గెలిచినటువంటి టీంలకు రాష్ట్ర స్థాయి పోటీలు ఈరోజు భాగ్యనగరంలో జరపడం జరుగుతుంది. ప్రతి జిల్లా నుంచి మంచి ప్రతిస్పందన ఉంది. అంటే బజరంగ్ దళ్ ఇది కేవలము బజరంగ్ దళ్ కార్యకర్తల కోసం మాత్రమే ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. ఏదైతే అంటే బజరంగ్ దళ్ తెలుసు మనకందరికీ, దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి బజరంగ్ దళ్ ఆ యువకుల్లో ఇంకా స్ఫూర్తి నింపాలని చెప్పేసి మన స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తి తీసుకొని ఏదైతే అన్నారు, టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అన్నటువంటి స్వామి వివేకానందం తీసుకొని అంటే టీమ్ స్పిరిట్ డెవలప్ చేయాలని చెప్పేసి టీమ్స్ కోఆర్డినేషన్ తోటి వర్క్ చేసే ఈ విధానం ఏదైతే ఉందో మనం స్వామి వివేకానంద సూత్రాల నుంచి మనం తెలుసుకోవచ్చు. అలాగే గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తి, అంటే ఆ పట్టుదల ఏదైనా సాధించవచ్చు అని చూపించినటువంటి సుభాష్ చంద్రబోస్ యొక్క ఆదర్శం తీసుకొని ఇవాళ ప్రతి ఖండ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మన బజరంగ్ దళ్ కార్యకర్తలు అదే స్ఫూర్తితో ఆడుతున్నారు. అలాగే వాళ్ళు నిరంతరం కూడా దేశం కోసం, ధర్మం కోసము తమ యొక్క పాత్ర అంటే ఏ రోల్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు
చేస్తున్నారు. సో వాళ్ళలో ఒక క్రీడా స్ఫూర్తిని ఇంకా పెంపొందించాలి, టీమ్ స్పిరిట్స్ పెంపొందించాలి, అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి, ఇంకా మనం దేశం కోసం ధర్మం కోసం ఏదైనా చేయాలి అనే ఉద్దేశము ఆ మహనీయుల యొక్క స్మరించుకుంటూ ఈరోజు ఈ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 18 జిల్లాల నుంచి పోటీలకు పాల్గొనడం జరుగుతుంది. ఈ పోటీలందరికీ కూడా మనం ఇక్కడ సర్టిఫికెట్స్, అలాగే గెలిచినటువంటి టీంలకు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ప్రతి ఏటా అంటే కేంద్రం ఏదైతే ఇది ఓన్లీ తెలంగాణ ప్రాంతం వరకే పరిమితం కాదు. ఈ పోటీలు యావత్ భారతదేశం మొత్తము ఉన్నటువంటి బజరంగల్ టీంలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ మనము ఫైనల్స్ అనేది 25వ తారీఖు తీసుకోవడం జరిగింది. అందరికీ తెలిసిందే, రేపు మనకు స్వాతంత్రం ఏదైతే మన యొక్క ఓన్ కాన్స్టిట్యూషన్ నిర్మించుకున్నటువంటి రిపబ్లిక్ డే కాబట్టి ఆ ముందు రోజే నిర్వహించుకొని వీళ్ళకు ఒక మంచి దేశం కోసం ధర్మం కోసం మేము ఉన్నామంటూ బజరంగల్ కార్యకర్తలు ఉద్ఘాటిస్తూ ఇంకా మేము పనిచేస్తామని చెప్పేసి ముందుకెళ్తున్నారు. జై శ్రీరామ్. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన బజరంగ్ దళ్ వీరులు తమ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. అవును క్రీడాకారులారా, మీరు ఇక్కడ కేవలం గెలవడానికి రాలేదు, హిందూ సమాజం యొక్క ఐక్యతను చాటి చెప్పడానికి వచ్చారు. కబడ్డీ కూతలో వినిపించే ప్రతి శ్వాస మన ధర్మ రక్షణ కోసం చేసే పోరాటాన్ని గుర్తు చేయాలి. ఈ పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి. గెలుపోటముల కన్నా భాగస్వామ్యం ముఖ్యం. రెఫరీల నిర్ణయమే ఫైనల్, క్రమశిక్షణే మన బజరంగ్ దళ్ గుర్తు అని మర్చిపోవద్దు. నరంలో ఆవేశం, రక్తంలో దేశభక్తి. ఇదే నేటి యువతకు కావాల్సింది. క్రీడల ద్వారా మీ శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకోండి, తద్వారా సమాజ రక్షణకు సిద్ధం కావాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వివేక్ వర్ధిని కళాశాల యాజమాన్యానికి, కార్యకర్తలకు మా ధన్యవాదాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మైదానంలోకి దిగుదాం, కాబట్టి సమరానికి సిద్ధమవుదాం. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు. జై హింద్.